ముస్లిం అన్నదమ్ములకు బక్రీద్ ముబారక్. ఇబ్రహీం అనేటాయన భక్తి ఏ పాటిదో తెలుసుకుంటానికి కొడుకును బలిగోరిండట. అల్లా దేవుడు అడిగిండు కాబట్టి సరే అనుకున్న ఇబ్రహీము కళ్ళకు గంతలు కట్టుకొని కొడుకును బలిస్తానికి తయారవుతాడు. ఇక ఇబ్రహీం భక్తిని మెచ్చిన అల్లా కొడుకు జాగల మేకను పెడతాడు. అట్లా గతి ఆగానికి గుర్తుగా బక్రీద్ పండుగను చేసుకుంటారు. మరి రాష్ట్రం అంతా ఈ పండుగ ఎట్లెట్లా అయ్యిందో మనం కూడా అరుసుకోవాలి కదా. చలో. పాట్నంలో బక్రీద్ పండుగ మా సంబరంగా జరిగింది. కొత్త కొత్త బట్టలు తొడిగిన ముస్లిం సోదరులు మసీద్లు దర్గాల కాడికి పోయి నమాజ్ చేసి అల్లాను గొలుసుకుర్రు. అలై బలై తీసుకొని ఒకరికొకళ్ళు ముబారక్లు చెప్పుకుర్రు. పండుగ పూట పాత బస్తీకి కొత్త కలొచ్చింది. తెలంగాణ అంతటా గిదే నమూనాలో జరిగింది. ఆడాడ లీడర్ సాబ్లు హాజరుపడి ముస్లిం అన్నలకు ముబారక్లు చెప్పిర్రు. అలై బలై తీసుకుర్రు. అటు ఢిల్లీ, బొంబాయి, కలకత్తా, బెంగళూరు ఇంకా చెన్నై అసొంటి పెద్ద పెద్ద పట్టణాల కూడా బక్రీద్ పండుగ మా రంజుగా అయ్యింది. నమాజ్లు అయిపోయినాక కుర్బానీలు ఇచ్చిర్రు. అంటే గొర్రెలు మేకలను బలిచ్చి వాటిని 3 భాగాలు చేస్తారు. అండ్లకెంచి ఒక భాగం వండుకొని తతిమ 2 బాళ్ళు గరీబోళ్లకు ఇంకా చుట్టాలకు పంచిపెడతారు. ఇట్లా చేసుడు పండుగలో ఓ ఆచారం. ఇక అటు పండుగ పూట జీవాలు కూడా మస్తు పిరం ధర పలికినాయి. ఆయమన్నది ఏది పట్టుకున్నా 50,000కు తక్కువ వలకలేదు. అయినా సరే పండుగ కాబట్టి ముస్లిం అన్నలు వెనకకు పోలేదు. బోయన్పల్లిలో గి మేకపోతు ఏకంగా 2.5 లక్షలు వలికింది. కర్ణాటక జాతికి చెందిన ఆంటేల్ అనే గీ మేకపోతుకు రోజు డ్రై ఫ్రూట్స్, బాదాము, పిస్తా, కిస్మిస్ అసొంటి బగ్గబెట్టి మేపితే ఇంత పిక్కటంగా అయ్యిందట. దీని బరువు 1.5 దాకా ఉంటదని వేలం పాటేసిన గుంపోళ్ళు అంటున్న ముచ్చట. అయితే ఈ స్పెషల్ మేకపోతులు ఇంకా గొర్రెపోతులను బలిచ్చి బిర్యానీ చేసి పేదలకు పంచిపెడతారట. మొత్తానికి ఖర్చు కొంచెం ఎక్కువైనా పండుగ మాత్రం జోరుదారుగా చేసిర్రు అన్నలు. మరి అన్నలు, తమ్ముళ్ళు, పెద్దలు, చిన్నలు, అక్కలు, చెల్లెలు, అమ్మలు అందరికీ మా 10 టీవీ పటాస్ వార్తల తరఫుకెంచి బక్రీద్ ముబారక్.